హాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ. నేను భద్రాచలం వెళ్ళినప్పుడు, అలాగే పాపికొండలు బోటింగ్ అలా వెళ్ళినప్పుడు పేరంటాలపల్లి అని ఒకటి ఉంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది. మేము స్టార్టింగ్ పాయింట్ అండి ఇది. బోట్లు అన్నీ ఇక్కడ స్టార్ట్ అవుతాయన్నమాట. మాకు ఇక్కడ మధ్యలో ఆపారు పేరంటాలపల్లి దగ్గర. పాపికొండల పర్వత శ్రేణుల మధ్య గోదావరి నది తీరాన ఉన్న ప్రశాంతమైన గిరిజన గ్రామం అండి ఇది. ఇది పర్యాటక కేంద్రం కూడా. ఇది బాలానంద స్వామి స్థాపించిన శ్రీరామకృష్ణ మునిమఠంకు, విశ్వేశ్వరాలయంకు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రవాహాల మధ్య ప్రకృతి సౌందర్యంతో అలరాలే ఈ ప్రదేశం యాత్రికులకు ఆధ్యాత్మిక ప్రకృతిని, అనుభూతిని అందిస్తుందన్నమాట. ఇక్కడ గిరిజనులు తయారు చేసే వెదురు, బ్యాంబూ, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంటాయన్నమాట. ఈ గ్రామంలో కరెంట్ ఉండదండి. సోలార్ ఎనర్జీ పైనే ఆధారపడతారనమాట. ఇక్కడ చూసారా, దారి మధ్యలో మనకు డ్రింక్స్, స్నాక్స్ అలాంటివి కూడా అమ్ముతారు. చూస్తున్నారు కదా, ఇక్కడ గిరిజన ప్రాంతం ఇది మొత్తం అనమాట. వాళ్ళకు ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయంట. చూడండి, వాళ్ళు వెదురు వాటితో ఇలా తయారు ఇవి స్నాక్స్ అనమాట. మనకి దారి మధ్యలో ఇట్లా వెళ్తుంటారు కదా, పాపికొండలకి వచ్చి మధ్యలో ఆపుతుంది కదా బోటు. అప్పుడు మనకి ఏదైనా కావాలనుకుంటే తీసుకోవడానికి ఇలా ఉంటాయన్నమాట మధ్య మధ్యలో. చూడండి, మనకు కావాల్సిన స్నాక్స్ చాలా ఉన్నాయి కదా. ఇక్కడైతే నది ప్రవాహం ఉందండి. చాలా వాటర్ ఫాల్స్ చాలా సూపర్గా ఉందండి. ఇక్కడ వాటర్ కూడా ఎంత కూల్గా ఉన్నాయో తెలుసా. అక్కడ నుంచి అసలు వెళ్ళాలంటే మనం అక్కడ నుంచి కదలలేమన్నమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, పైనుంచి చూపిస్తాను. ఈ వాటర్ అయితే మనకు ఎన్నో వనమూలికలను తాకుతూ గోదావరి, శబరి నదుల సంగమ క్షేత్రం సమీపంలో ఉందండి. చూడండి, వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా కూల్గా ఉన్నాయండి. అవి తాగితే అయితే సూపర్ టేస్ట్, ఇట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. చూడండి, దట్టమైన అడవులు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం కదా. ఇక్కడ మనకు శివాలయం కూడా కనిపిస్తుంది చూడండి లోపల. ఇదే పేరంటాలపల్లి అండి.